From this video, we learn second part of speech, pronoun. Pronoun అంటే సర్వనామము అంటాం తెలుగులో. సర్వనామము అంటే ఒక వాక్యంలో నౌన్ అంటే నామవాచకానికి బదులుగా వాడబడే పదము అని అర్థం. ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక వాక్యంలో నౌన్కు బదులుగా దీన్ని ఉపయోగిస్తాం. ఎందుకు అంటే మేకింగ్ ఏ సెంటెన్స్ మోర్ కన్సైజ్ అండ్ ఫ్లూయెంట్. ఒక వాక్యము సరళంగా ఉండడానికి, సంక్షిప్తంగా ఉండడానికి నౌన్కి బదులుగా ప్రొనౌన్ ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకే పదాన్ని రిపీటెడ్గా చెప్పకుండా టు అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ ఎ నౌన్ వి యూస్ ప్రొనౌన్ విచ్ నౌన్ ఈజ్ ఆల్రెడీ అండర్స్టూడ్. అంటే ఒక సెంటెన్స్లో, ఒక పారాగ్రాఫ్లో ఒక నౌన్ గురించి చెప్పేటప్పుడు ఆ నౌన్ గురించి మనకు పూర్తిగా తెలిసి ఉంటే అదే పదాన్ని మళ్ళీ రిపీటెడ్గా వాడకుండా ఆ నౌన్ ప్లేస్లో దాన్ని రిప్రజెంట్ చేసే ప్రొనౌన్ సర్వనామాన్ని ఉపయోగిస్తాము. ప్రొనౌన్ కూడా అనేక రకాలుగా ఉంటుంది. మొదటిది పర్సనల్ ప్రొనౌన్. అంటే పర్సన్స్, థింగ్స్, ప్లేసెస్ యొక్క స్పెసిఫిక్ నేమ్స్కి బదులుగా ఉపయోగించబడే ప్రొనౌన్ ఇది. ముందుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్స్ గురించి తెలుసుకోవాలి. ఒక సెంటెన్స్లో ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్. ఒక సెంటెన్స్లో ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్. ఒక సెంటెన్స్లో ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. ఐ ఆమ్ లిజనింగ్. ఈ సెంటెన్స్లో మాట్లాడేది ఐ కాబట్టి ఇది ఫస్ట్ పర్సన్ ఐ. ఒకళ్ళే కాబట్టి ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటాం. వీఆర్ గోయింగ్. వీ అనేది ఫస్ట్ పర్సన్, ఇది ప్లూరల్ కాబట్టి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. సెకండ్ పర్సన్ వచ్చేసి యూ. యూ విల్ కమ్. యూ అనేది సెకండ్ పర్సన్, ఎదురుగా ఉండే వ్యక్తి కాబట్టి అది ఏకవచనమైన బహువచనమైన యూ అవుతుంది. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే. షీ కేమ్ హోమ్. ఆమె ఇంటికి వచ్చింది. ఇక్కడ వేరే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి షీ అనేది థర్డ్ పర్సన్ అవుతుంది. ఒకటే కాబట్టి సింగులర్ అవుతుంది. దే హ్యావ్ గాన్. వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ గురించి మాట్లాడాం కాబట్టి దే అనేది థర్డ్ పర్సన్, ఇది బహువచనం కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటాం. ఐ, హీ, షీ, ఇట్ వీటిని ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ అంటాము. వి, యు, దే అనేవి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ప్రొనౌన్స్ అవుతాయి. పర్సనల్ ప్రొనౌన్స్ సెంటెన్స్ బిగినింగ్లో ఉంటాయి. అవి సబ్జెక్టుగా, స్పీకర్గా, రైటర్గా పనిచేస్తాయి.